విమాన ప్రయాణానికి సంబంధించి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి సంబంధించి స్థానిక బ్రెజిలియన్ అధికారులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రెజిల్లోని ఎయిర్బస్ A320 విమానంలో జరిగింది ఘటన. మంటలతో క్యాబిన్లోకి ఒక్కసారిగా పొగ విస్తరించింది. భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. అరుపులు కేకలతో భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో దాదాపు 180 మంది ఉన్నారు. వెంటనే విమానం నుంచి కిందికి దిగారు ప్రయాణికులు. సేఫ్గా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు పైలట్లు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్బస్ A320 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాబిన్ నుంచి మంటలు భీకరంగా ఎగిసిపడ్డాయి. విమాన ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు చేరుకొని ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ఆ ప్రాంతంలో మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా బ్రెజిల్లో జరిగిన ఈ విమాన ప్రమాద ఘటనతో ప్రయాణికులంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. లాతమ్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ A320 మంటల్లో చిక్కుకుందని నివేదికలు అందుతున్నాయి. లగేజీ లోడర్లో మంటలు చెలరేగడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు అంటున్నారు. ఈ మంటలు విమానం వెలుపలి భాగానికి వ్యాపించాయని ఎయిర్లైన్ తెలుపుతోంది. క్యాబిన్ త్వరగా పొగతో నిండిపోయింది. దీంతో వెంటనే ప్రయాణికులు ఖాళీ చేయించారు. ప్రయాణికులందరినీ కూడా రెస్క్యూ చేశారు. అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్లో తరచూ ఎయిర్బస్ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఎయిర్పోర్ట్లో ఎప్పటికప్పుడు అప్రమత్తత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా స్థానికంగా కొన్ని విమానాల నిర్వహణ లోపంతో ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ఎయిర్బస్ సంస్థ ప్రధానంగా A320 విమానాలను రీకాల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విమానాలకు అంతరాయం కలిగించే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. దాదాపు 6000 A320 జెట్లకు తక్షణంగా మరమ్మతులు చేయాలంటూ ఎయిర్బస్ ఆదేశించింది. విమాన నియంత్రణ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా ఈ మరమ్మతులు అవసరమని చెప్తున్నారు. ఇక విమానాన్ని కంట్రోల్ చేసే వాటిని ప్రభావితం చేసే పౌర జ్వాలలతో సంబంధం ఉన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కొన్ని జెట్లకు హార్డ్వేర్ మార్క్స్ కూడా అవసరమని ఏవియేషన్ వర్గాలు చెప్తున్నాయి. యూరప్ ఎయిర్బస్ సంబంధించి A320 జెట్లకు తక్షణంగా మరమ్మతులు చేయాలంటూ కొన్ని ఆదేశాలు అయితే వచ్చాయి. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా సగానికి పైగా ప్రభావితమవుతున్నాయి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇష్యూస్తో ఎక్కువగా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ విమానాలు యునైటెడ్ స్టేట్స్లో అత్యంత రద్దీగా ఉండే ప్రయాణాలు వారాంతాల్లో ఎక్కువగా వీటిని వాడుతుంటారు. కానీ ఇవి ఎక్కువగా అక్కడ అంతరాయానికి దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎయిర్బస్ 55 సంవత్సరాల చరిత్రలో ఎదురుదెబ్బ తగిలిన అతిపెద్ద సమస్యగా ఇది చెప్తున్నారు. అలాగే ఎయిర్బస్ A320, బోయింగ్ 737 ఈ రెండింటిని కూడా అధిగమించి అత్యధికంగా అంటే ఎయిర్బస్ 320 ఏదైతే ఉందో బోయింగ్ 737ను దానికంటే ఎక్కువగా అమ్ముడుపోయిన డెలివరీ చేయబడ్డ మోడల్గా ఎయిర్బస్ చరిత్రలో నిలిచింది. కానీ ఎక్కువగా సాంకేతిక సమస్యలు ఉండడంతో ప్రస్తుతం వీటన్నింటి కూడా మళ్ళీ రీకాల్ చేశారు. మళ్ళీ మరమ్మతులకు ఆ సంస్థ పిలుపునిచ్చింది. దాదాపు ఎయిర్బస్ విమానం యొక్క 350 కంటే ఎక్కువగా 350 కంటే ఎక్కువగా ఆపరేటర్లకు తన ఈ బులెటిన్ జారీ చేసింది. దాదాపు 3000 A320 జెట్ విమానాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటన్నిటి కూడా ఆ సమస్యకు పరిష్కారానికి మున్పటి సాఫ్ట్వేర్కు తిరిగి మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ను పునరుద్ధరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఎక్కువగా అమెరికా, యూరప్, ఇండియా, న్యూజిలాండ్ ఈ దేశాల్లో ఈ ఆయా విమానయాన సంస్థలు ఎయిర్బస్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. సో ఈ వీటి వల్ల ఎక్కువగా ఆలస్యం లేదా రద్దు అవ్వడం లేదా ఇలాంటి కొన్ని అనుకోని ప్రమాదాలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద బ్రెజిల్లో జరిగిన ఈ ప్రమాద ఘటన ఒక్కసారిగా ప్రయాణికులనైతే ఉలిక్కి పడేలా చేసింది. ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. లాతమ్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ A320 సంబంధించిన ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. లగేజీ లోడర్లో మంటలు చెలరేగడం వల్లే ఈ సంఘటన జరిగిందని ఎయిర్లైన్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే క్యాబిన్ అంతా కూడా పూర్తిగా పొగతో నిండిపోవడంతో ప్రయాణికులు వెంటనే ఖాళీ చేయించారు. ప్రస్తుతం ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా తరలించారు. అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రస్తుతం పెద్ద ప్రమాదమే తప్పిందని ఎయిర్లైన్స్ వర్గాలు అంటున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద A320 ఆపరేటర్ అయిన అమెరికన్ ఎయిర్లైన్స్ వందల సంఖ్యలో ఈ ఎయిర్ బస్సులను కలిగి ఉంది. అలాగే ఎక్కువగా వీటిని వాడుతున్నారు. ఇక కొలంబియన్ క్యారియర్ ఏవియాంకా దీని గురించి మాట్లాడారు. రీకాల్ చేసిన విమానాలకు సంబంధించి దాదాపు 70% ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని, అలాగే టికెట్ల అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే దాదాపు 10,000కు పైగా ఫ్యామిలీ జెట్లు పనిచేస్తున్నాయని, అనేక మోడళ్లకు మళ్ళీ రీకాల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. డెల్టా ఎయిర్లైన్స్, యుఎస్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, జెట్ బ్లూ, యునైటెడ్ ఎయిర్లైన్స్, చైనీస్, యూరోపియన్, ఇండియన్ క్యారియర్లు కూడా ఈ జెట్ విమానాలను ఎక్కువగా వాడుతున్న ఎయిర్ బస్సులను. దీంతో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ సాంకేతిక సమస్యల నేపథ్యంలోనే చాలా వరకు ఇప్పటికీ ఎయిర్పోర్టులో సమస్యలు తలెత్తున్న పరిస్థితి కనబడుతోంది. అన్నింటిలో వీటిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. మరోవైపు బ్రెజిల్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదేదైనా సాంకేతిక కారణాలా లేదా మానవ తప్పిదమా అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. బ్రెజిల్ అధికారులు చేస్తున్నటువంటి ఆ విచారణలో విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మంటలు చెరగడంతో ప్యాసింజర్లంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒకసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా అక్కడ చేరుకొని వెంటనే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఖాళీ చేయించింది. ప్రస్తుతానికి అయితే ప్రయాణికులంతా సేఫ్గా ఉన్నారు. బ్రెజిల్లో లాథమ్ ఎయిర్లైన్స్ చెందినటువంటి ఆ ప్రాంతంలో జరిగిన ఈ ఎయిర్ బస్ ప్రమాద ఘటన ఒక్కసారిగా అక్కడ ప్రయాణికులు ఉలిక్కిపడేలా చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం.